ఏజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా పిల్ల నువ్వు లేని జీవితం. కొత్త హీరో అయినా మెగా బ్యాక్గ్రౌండ్ ఉండడంతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. తొలి 10 రోజుల్లో దాదాపుగా 10 కోట్లు వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ రోజుల్లో అన్ని 3 రోజుల సినిమాలే. ఎంత బాగున్న సినిమా 10 రోజులకు మించి రన్ అవటం కష్టమైంది. ఈ లెక్కన పిల్ల నువ్వు లేని జీవితం మహా అయితే మరో 2 కోట్లు వసూలు చేయొచ్చు. శాటిలైట్ తో కలిపి ఈ సినిమాకి 14 కోట్లు వస్తాయేమో. ఆ లెక్కను చూసుకున్నా ఈ సినిమాకి నష్టాలు తప్పవంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఎందుకంటే ఈ సినిమాకి దాదాపుగా 18 కోట్ల బడ్జెట్ అయిందంట. శ్రీహరికి 3 కోట్లు ఇచ్చారంట. ఆయన మరణంతో మళ్లీ ఈ సినిమాలో కొంత భాగం రీషూట్ చేయాల్సి వచ్చింది. దానికి తోడు జగపతి బాబుని రీప్లేస్ చేయడానికి దాదాపు ₹1 కోటి వదిలాయి. ఆర్టిస్టుల పేమెంట్స్ అన్ని కూడా డబుల్ అయ్యాయి. అందుకే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా నష్టాలు తప్పలేదని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి. దిల్ రాజు, అల్లు అరవింద్ ఇద్దరు ప్లానింగ్ లో మహాదిట్టలైనా అలాంటి వాళ్లకు సినిమా షాక్ ఇవ్వగలదని ఈ పిల్ల నిరూపించింది. ఏం చేస్తాం, బ్యాడ్ టైం అంతే.